వెల్కమ్ టు SS న్యూస్. నేను మీ శిరీష. ప్రతిభ గల విద్యార్థులకు రోటరీ ప్రోత్సాహం మేమున్నామంటూ డాక్టర్ దుద్ది శ్రీనివాసరావు భరోసా కల్పించారు. ప్రతిభ గల నిరుపేద విద్యార్థులకు మేమున్నామంటూ మొదటి నుండి ప్రోత్సాహాన్నిస్తూ ఆశ్రమ పాఠశాలలో నివాసముంటున్న వసతి గృహంలో చదువుకుంటున్న నిరుపేద బాలికలకు డిస్ట్రిక్ట్ రోటరీ ఇమేజ్ చైర్మన్ దుద్ది శ్రీనివాసరావు, మల్లా తిరుమలరావు బాస్టర్గా నిలిచారు. ఈ మేరకు శనివారం సోంపేట రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో డిస్ట్రిక్ట్ రీజనల్ పబ్లిక్ ఇమేజ్ చైర్మన్ దుద్ది శ్రీనివాసరావు, మల్లా తిరుమలరావులు కమల్ ట్రేడర్స్ వారి సౌజన్యంతో సోంపేట ఎస్సీ బాలికల హాస్టల్ విద్యార్థుల ప్రతిభను గుర్తించి 10th క్లాసులో ఉత్తీర్ణతైన ప్రథమ ద్వితీయ స్థానాల్లో ఎక్కువ మార్కులు సంపాదించిన విద్యార్థినులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఒక్కొక్కరికి 3,000 రూపాయల నగదు, పుస్తకాలు, డైరీ, చైరు మొదలైన గిఫ్ట్లు అందించడంతో పాటు ప్రతి ఏడాది మంచి మార్కులు సాధించిన విద్యార్థుల ప్రతిభను గుర్తించి వారికి తగిన గిఫ్ట్స్ మరియు పారితోషికం ఇచ్చి బాస్టర్గా నిలిచారు. మీరు చక్కగా చదవండి, మంచి మార్కులు సంపాదించండి, దానికి ప్రతిఫలం అందుతుంది. ఖచ్చితంగా మీరు ఎంత చదివితే అంత ప్రతిఫలం ఆ పరమేశ్వరుడు ఇస్తారు, ఇక్కడ మా తిరుమలరావు ఇస్తారు. మీకు అది అందుతుందని రోటరీ క్లబ్ తరఫున చెప్పడం జరుగుతుంది. ఈ సేవా కార్యక్రమంలో కె రవికుమార్, సంతు కుమార్ పాల్గొన్నారు. ఎమ్మెల్యే శంకర్ చొరవతో కోడి రామ్మూర్తి స్టేడియం పునర్నిర్మాణ పనులకు శ్రీకారం. క్రీడల్లో శ్రీకాకుళం జిల్లా కీర్తి ప్రతిష్టలు అంతర్జాతీయ స్థాయిలో ఇనుమడింపజేసిన కోడి రామ్మూర్తి స్టేడియం గత ప్రభుత్వ పాలకుల పాపానికి కనుమరుగైంది. స్టేడియంని అంతర్జాతీయ ప్రమాణాలతో పునర్నిర్మించాలన్న సంకల్పంతో నాడు తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు నిధులు మంజూరు చేసి పనులకు శంకుస్థాపన చేశారు. అయితే తర్వాత వచ్చిన వైకాపా ప్రభుత్వం రివర్స్ టెండర్ల పేరుతో పనులను నిలుపుదల చేసి మొక్కుబడి పనులకే పరిమితమైంది. జిల్లాలోని క్రీడాకారులు, వాకర్ సిబ్బందులను దృష్టిలో పెట్టుకుని స్థానిక ఎమ్మెల్యే గొండు శంకర్ స్టేడియం పునర్నిర్మాణ పనులను తిరిగి ప్రారంభించేలా చర్యలు తీసుకున్నారు. ఆయన చొరవతో స్పందించిన ప్రభుత్వం రీటెండర్లను పిలిచి ఆమోదించడం కూడా జరగడంతో పనులు మొదలయ్యాయి. ఈ మేరకు జిల్లా ఉన్నతాధికారులతో కలిసి ఎమ్మెల్యే గొండు శంకర్ శనివారం స్టేడియం పనులను పరిశీలించారు. అసంపూర్తిగా నిలిచిపోయిన పనులను చూసి ఆవేదన వ్యక్తం చేశారు. క్రీడాకారుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని స్టేడియం పునర్నిర్మాణ పనులు పూర్తి చేసేందుకు నిధులు మంజూరు విషయంలో సహకరించిన కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. పనులను యుద్ధ ప్రాతిపదికన చేపట్టి స్టేడియంను త్వరితగతిన అందుబాటులోకి తేవాలని అధికారులను ఆదేశించారు. ఈ పరిశీలనలో క్రీడా ప్రాధికార సంస్థ, నగర కార్పొరేషన్ అధికారులు పాల్గొన్నారు. 5,000 కొబ్బరి మొక్కలను రైతులకు పంపిణీ చేసిన బెందాలం అశోక్. ఇచ్చాపురం నియోజకవర్గం కంచెలి మండలంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీల సహకారంతో పెదకొజ్జారియా గ్రామ పంచాయతీలో ఇచ్చాపురం నియోజకవర్గ శాసనసభ్యులు బెందాళం అశోక్ బాబు ఆధ్వర్యంలో సుమారు 5,000 కొబ్బరి మొక్కలను 160 మంది రైతులకు పంపిణీ చేశారు. కార్యక్రమంలో హెచ్ఓ మాధవీలత, ఏఓ లలిత, జనసేన నాయకుడు దాసరాజు, గ్రామ మాజీ సర్పంచ్ బొడ్డా రామ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. రికార్డ్ మెజారిటీతో గెలుపొందిన ఎమ్మెల్యే గొండు శంకర్ ను అభినందించిన సీఎం చంద్రబాబు నాయుడు. ప్రభుత్వంపై ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని ఒమ్ము కానివ్వకుండా నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేయాలని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ ను ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. అమరావతిలో రాష్ట్ర ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడును శాసనసభ్యులు గొండు శంకర్ శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రికార్డ్ మెజారిటీతో గెలుపొందడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేస్తూ గొండు శంకర్ ని సీఎం అభినందించారు. కూటమి ప్రభుత్వంపై ప్రజానీకం ఎన్నో ఆశలు పెట్టుకున్నారని, ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని బాధ్యతగా తీసుకుని నియోజకవర్గం అభివృద్ధికి కృషి చేయాలని ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందని చంద్రబాబు నాయుడు గొండు శంకర్ కి భరోసా ఇచ్చారు. ఎమ్మెల్యేగా ఎన్నికైన నాటి నుంచి నియోజకవర్గంలో గొండు శంకర్ పనితీరును ఆయన ప్రశంసించారు. ఆల్ ది బెస్ట్ అంటూ చంద్రబాబు గొండు శంకర్ కి అభినందనలు తెలిపారు. ఎమ్మెల్యే గొండు శంకర్ కు కంచి కామకోటి శంకర మఠం ఆశీస్సులు. అత్యధిక మెజారిటీతో గెలుపొంది శాసనసభ్యునిగా ఎన్నికైన గొండు శంకర్ కు శ్రీ కంచి కామకోటి శంకర మఠం పీఠాధిపతి శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామి ఆశీస్సులు అందించారు. చెన్నైకి చెందిన శ్రీ ప్రత్యక్ష చారిటబుల్ ట్రస్ట్ ట్రస్టీ టి రామసుబ్రహ్మణ్యం, విశాఖ కంచి కామకోటి శంకర మఠం టి అచ్యుతరామయ్య ఎమ్మెల్యే గొండు శంకర్ ను ఆయన కార్యాలయంలో శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. గొండు శంకర్ కు అభినందనలు తెలియజేస్తూ దుస్సాలువతో సత్కరించి కామాక్షి అమ్మవారి చిత్రపటం, ప్రస్తుత పీఠాధిపతి శంకర విజయేంద్ర సరస్వతి స్వామివారి చిత్రపటాన్ని బహుకరించి ఆశీస్సులు అందజేశారు. కార్యక్రమంలో వారి వెంట జెమ్స్ మెడికల్ కళాశాల ప్రతినిధి, పీవీఆర్ ఫార్మ్స్ అధినేత పి శ్రీనివాస్ పాల్గొన్నారు.
విజయంతో సంబంధం లేకుండా క్రీడాకారులు క్రీడా స్ఫూర్తిని చాటాలని ఎమ్మెల్యే గుండుశంకర్ పిలుపునిచ్చారు. నారాయణ శెట్టి వెంకట శ్రీనివాసులు స్మారక జిల్లా స్థాయి బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ పోటీలను స్థానిక ఇండోర్ స్టేడియంలో ఎమ్మెల్యే గుండుశంకర్ శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా గుండుశంకర్ మాట్లాడుతూ బ్యాడ్మింటన్ అభివృద్ధికి వాసు చేసిన కృషి అభినందనీయమన్నారు. ఆయన స్ఫూర్తితో జిల్లా స్థాయి బ్యాడ్మింటన్ పోటీలు నిర్వహించడం శుభపరిణామమని పేర్కొన్నారు. బాలబాలికలు, మహిళలు, పురుషుల విభాగాల్లో నిర్వహిస్తున్న పోటీల్లో క్రీడాకారులు తమ సత్తా చాటాలని పిలుపునిచ్చారు. అనంతరం బ్యాడ్మింటన్ ఆడి పోటీలను ప్రారంభించారు. కార్యక్రమంలో నిర్వాహకులు, బ్యాడ్మింటన్ అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు. పేదవాళ్ల ఆకలి తీరుస్తున్న గుండుశంకర్ చల్లగా ఉండాలంటున్న నిరుపేదలు. నేటికి 450 రోజుల నుంచి ప్రతిరోజు క్రమం తప్పకుండా నిరంతరాయంగా గుండుశంకర్ అన్నా క్యాంటీన్ ను కొనసాగిస్తూ ఆకలి తీరుస్తున్న వైనంపై వివిధ వర్గాల వారి స్పందన ఈ విధంగా ఉంది. కక్షపూరితంగా పేద బతుకులపై కనికరం లేకుండా వైకాపా ప్రభుత్వం టీడీపీ ప్రవేశపెట్టిన అన్నా క్యాంటీన్ ను మూసేస్తే ఖర్చుకు వెనుకాడకుండా ఆకలి తీర్చడమే లక్ష్యంగా గుండుశంకర్ ప్రారంభించిన అన్నా క్యాంటీన్ లక్ష్యాన్ని చేరుకుందన్న విషయం వారి మాటల్లోనే స్పష్టమవుతోంది. ప్రతిరోజు మధ్యాహ్నం భోజనం సమయానికి పేదలకు అందుబాటులో ఉంటూ వారి ఆకలి తీరుస్తున్న అన్నా క్యాంటీన్ అందరి మన్ననలు పొందుతుంది. క్యాన్సర్ స్క్రీనింగ్ పై నెల రోజుల నుంచి జరుగుతున్న శిక్షణ నేటితో ముగింపు. రాష్ట్ర వ్యాప్తంగా త్వరలో చేపట్టనున్న క్యాన్సర్ స్క్రీనింగ్ కార్యక్రమం కోసం సిబ్బందికి అవసరమైన శిక్షణ ఇస్తున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా హోమీ బాబా క్యాన్సర్ హాస్పిటల్ పర్యవేక్షణలో గత నెల 13వ తేదీ నుంచి శ్రీకాకుళంలోని గవర్నమెంట్ మెడికల్ కాలేజీ మరియు టెక్కలి జిల్లా ఆసుపత్రిలో ఈ క్యాన్సర్ ట్రైనింగ్ పై శిక్షణ ఇచ్చారు. జిల్లాలో ఉన్న మెడికల్ కాలేజ్ వైద్య నిపుణులు ఈ శిక్షణ ఇచ్చారు. జిల్లాలో ఉన్న అన్ని సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో గల గైనకాలజిస్ట్, డెంటల్ సర్జన్లు, జిల్లా టీం వారు శిక్షణ తీసుకున్నారు. ఈ శిక్షణ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ముందుగానే క్యాన్సర్ లక్షణాలు గుర్తించి వారికి సరైన సమయంలో వైద్యం అందజేసి క్యాన్సర్ ను ఎలా గుర్తించాలి అన్న దానిపై ఈ శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లాలో ఉన్న 151 మంది వైద్యులకు 50 మంది పీహెచ్సీ హెడ్ క్వార్టర్స్ ఏఎన్ఎంలు, 594 మంది సిహెచ్ఓ, 53 మంది అర్బన్ ఏఎన్ఎంలకు 3 బ్యాచ్ల వారీగా ఒక్కో బ్యాచ్ కు రోజుకు 40 మంది చొప్పున శ్రీకాకుళంలోని గవర్నమెంట్ వైద్య కళాశాలలో మరియు టెక్కలి జిల్లా ఆసుపత్రిలో ప్రిన్సిపాల్ డాక్టర్ రవి వెంకటాచలం ఆధ్వర్యంలో జిల్లా ప్రివెంటివ్ అంకాలజీ యూనిట్ నోడల్ అధికారి డాక్టర్ నాగేంద్ర, డిఎంహెచ్ఓ మీనాక్షి, డిసిహెచ్ఎస్ రాజ్యలక్ష్మి తదితరుల ఆధ్వర్యంలో ఈ శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. నియోజకవర్గంలో ఉద్యోగ అవకాశాలు కల్పించడమే ధ్యేయం అని అంటున్న ఎమ్మెల్యే మామిడి గోవిందరావు. పాతపట్నం నియోజకవర్గంలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడమే ప్రధాన ధ్యేయంగా పనిచేస్తా అని పాతపట్నం నియోజకవర్గ శాసనసభ్యులు మామిడి గోవిందరావు అన్నారు. రానున్న మెగా డిఎస్సీ కొరకు పాతపట్నం మహేంద్ర జూనియర్ కళాశాలలో కీర్తిశేషులు మామిడి అప్పారావు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అత్యుత్తమ ఫ్యాకల్టీతో అధునాతన సాంకేతిక పద్ధతులతో ఎంజీఆర్ ఉచిత మెగా డిఎస్సీ కోచింగ్ సెంటర్ ను శనివారం ప్రారంభించారు. ఈ కోచింగ్ సెంటర్ కు విశేష స్పందన రావడంతో సుమారు 500 మంది అభ్యర్థులు హాజరయ్యారు. వీరిని ఉద్దేశించి మాట్లాడిన ఎంజీఆర్ ఎమ్మెల్యేను అయినప్పటికీ గతం కంటే విస్తృతంగా సేవా కార్యక్రమాలు చేపడతానని తెలిపారు. అదేవిధంగా రానున్న డిఎస్సీలో జిల్లాలో అత్యధిక పోస్టులు పాతపట్నం నియోజకవర్గానికి రావాలని, అందుకు మీరంతా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని అంకిత భావంతో చదవాలని ఆకాంక్షించారు. నేను చేయలేని పరిస్థితుల్లో చేతులెత్తు లాస్ట్ ఒక ప్రైవేట్ ఫ్యాక్టరీలో పనిచేయడానికి కెమిస్ట్రీగా పనిచేసే శాంకార్ క్రిస్టియన్స్. అయితే నా ఆశయం ఒకటే, మీ అందరూ టీచర్స్ అవ్వాలి. మొత్తం 170 నియోజకవర్గాల్లో పాతపట్నం నియోజకవర్గానికి అందరూ రావాలి. అది నా ఆశయం. గర్వంగా నేను రేపు మెగా డిఎస్సీ మీద చంద్రబాబు నాయుడు సంతం పెట్టినప్పుడే నేను అనుకున్నా, ఎట్టి పరిస్థితుల్లోనైనా ఇక్కడ కోచింగ్ పెట్టాలి. రాష్ట్ర స్థాయి ఫ్యాకల్టీలు అన్ని ఫ్యాకల్టీలు తీసుకుని వచ్చి మా పిల్లలందరికీ మంచి భవిష్యత్తు కావాలి. పాతపట్నం నియోజకవర్గం అంటే టీసీ స్కూల్లో ఆర్మీ ఎంప్లాయీస్ ఉన్న స్థానం అని ఇంకెవరికి ఉండకూడదు అనే తపన నాకు ఉండేది. అందుకోసం మీరందరూ ఉద్యోగాలు చేయాలి. మీరందరూ టీచర్స్ అయితే మీలో నేను చూసుకోవాలనుకుంటున్నా. నేను కాదు, మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా, ఎంతకన్నా అవకాశం నాకు రాదు. శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అధికారంలో వచ్చిన ఫస్ట్ సంతకం పెట్టేది మెగా న్యూస్. జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలకి జాబ్ గానే జాబ్ గానే విడుదల చేస్తారని నిరుద్యోగ యువతకు అందరికీ మోసం చేస్తున్నారు. ఆయన ఫస్ట్ సంతకం మెగా న్యూస్ 10,000 పోస్టులు సుమారుగా మీకు అందరికీ తీయడం జరిగింది. ఇదే కాదు, ప్రతి సంవత్సరం మీకు వస్తుంది డిఎస్. దయచేసి కృషి పరుగులతో
మీకు టెట్కి మీకు ఆల్రెడీ ఎగ్జామ్ కి డిఎస్సీ ఎగ్జామ్ కి 90 days టైం ఇస్తున్నారు. అది నాకు తెలుసు. నేను కొనుక్కున్నాను ఎక్కడైతే తేడా ఉన్నాయి. ఎట్టి పరిస్థితుల్లోనైనా సరే ఈ 90 days లో మీరు వినియోగించుకునే తప్పనిసరిగా మీరందరూ ఎంప్లాయీస్ గా ఎదిగితే నేను చాలా గర్వంగా గుండెగా చేసుకుని హ్యాపీగా మా పిల్లలు సాధించారని ధైర్యంగా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నా పిల్లలే. నాకున్న ఒక అబ్బాయి ఆవిడ డాక్టర్ ఆలోచన ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నా పిల్లలే. మా పిల్లలు సాధించారు. నాగపట్నం నియోజకవర్గం పేరు గుండె మీద చేసుకుని హ్యాపీగా చంద్రబాబు నాయుడు గారి పిల్లలు నేను చెప్తాను. బుక్స్ నుంచి A-Z 21st లోపు మీకు ఏ స్పెసిలిటీస్ కావాలన్నా ఇస్తాం. అదే కాకుండా మీరు తప్పుగా అనుకోవద్దు. నేను ఒక ఫుల్ ఫ్యామిలీకి వచ్చాను. మా నాన్న రోజల్లా కష్టపడి ₹7 ఇస్తే ₹7 పట్టుకొని వెళ్ళి నర్సంపేట ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ ఎప్పుడైనా ₹7 అప్ అండ్ డౌన్ ఛార్జీలు నా సరిపోయి. ఎవరు తప్పు అనుకోవద్దు. ఎవరైనా ట్రాన్స్పోర్ట్ ప్రాబ్లం ఉన్నా సరే ఇక్కడ ఉన్న మేనేజ్మెంట్ చెప్తే తప్పనిసరిగా ఆ ట్రాన్స్పోర్ట్ కానీ మీరు చదవాలి, సక్సెస్ఫుల్ అవ్వాలి. నాకు మీరు మిమ్మల్ని దగ్గర నుంచి కోరుకున్నది ఒకటే, మనం గెలిచాం అనే నినాదం. ఇక్కడ మీరు అందరూ ఓట్లు వేశారు, మామూలు ఓట్లు ఎమ్మెల్యే చేశారంటే అది గొప్పతనం కాదు. ఇక్కడ ఎన్ని వాళ్ళు సగం మంది అయినా సరే మీరు ఉద్యోగిగా టీచర్స్గా పొరపడితే అప్పుడే ఆనందపడుతుంది. రానున్న రోజుల్లో వలసలు నివారణ కొరకు ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు చేసి స్థానికంగా ఉపాధి కల్పించే విధంగా చర్యలు చేపడతా అన్నారు. కార్యక్రమంలో అధ్యాపకులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఎచ్చెర్ల నియోజకవర్గం రణస్థలం మండలం జేఆర్పురం గ్రామంలో ఎచ్చెర్ల నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఎచ్చెర్ల మాజీ ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్ జన్మదినం సందర్భంగా ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు ఎచ్చెర్ల నియోజకవర్గ 4 మండలాల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలియజేశారు. ఎచ్చెర్ల నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ విశ్వక్సేన్ జన్మదిన వేడుకల్లో పాల్గొన్న ప్రముఖ వైద్యులు, జనసేన నాయకులు డాక్టర్ దానేటి శ్రీధర్. శ్రీకాకుళం నగర పరిధిలో శనివారం తోటపాలెం జంక్షన్ వద్ద విజయ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ఆవరణనందు ఎచ్చెర్ల నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ విశ్వక్సేన్ జన్మదిన వేడుకల్లో ప్రముఖ వైద్యులు, జనసేన నాయకులు డాక్టర్ దానేటి శ్రీధర్ పాల్గొని విశ్వక్సేన్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే రక్తదాన శిబిరంలో రక్తదానం చేస్తున్న యువతకు అభినందనలు తెలియజేశారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు చౌదరి బాబ్జీ, జనసేన నాయకులు, జన సైనికులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్లీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.